యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, క్రీస్తులోకి నూతనంగా వచ్చిన విశ్వాసులకు కృపావరములు తక్షణమే లభించవు. మనము యేసులో నిజమైన ఐక్యతతో రక్షించబడ్డాము. కానీ ఆ ఐక్యతలో నిలిచియుండుట ద్వారానే ఆయన తన ప్రజల కొరకు దాచి ఉంచిన పవిత్రత, ఆనందం, శక్తి మరియు ఆశీర్వాదాలు పొందుతాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలలో తనను నమ్మిన యూదులతో ప్రభువు ఇలాగ చెప్తున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను. మనకు సర్వసత్యము ఒక్కసారిగా తెలియదు. యేసులో నిలిచి ధైర్యంతో, కృపతో నేర్చుకుంటాము. ఈ సత్యంలోనున్న శక్తిని మనము క్రమముగా గ్రహిస్తూ ఆ శక్తిని అనుభవిస్తూ ఉంటాము. ప్రతిబంధకం ఒకదాని తర్వాత ఒకటి తన పట్టు కోల్పోతుంది. మనం నిజంగా విముక్తులమవుతాము. మీరు క్రైస్తవ జీవితంలో క్రొత్తవారైతే మీ కొరకు శ్రేష్టమైనవి ఇంకనూ దాగి ఉన్నాయని తెలుసుకొని ధైర్యం కలిగి ఉండండి. మీ విశ్వాసం యొక్క పూర్తి ఫలములు ఇంకా మీరు పొందుకొనలేదు. ఆత్మీయ శిఖరాలను మీరు ఎక్కుతూ ఉన్నప్పుడు మీరు పరలోకపు విషయాల విషయమై మరింత ఆనందం పొందుతూ ఉంటారు. యేసులో నిలిచియుండే కొలది మీరు మరింత నమ్మకం, స్థిరత్వం, ఆయనతో మరింత సాన్నిహిత్యం పొందుకుంటారు మరియు మీ దేవునిలో మరింత ఆనందిస్తారు. సాధారణంగా చిన్న వయసులోనున్నప్పుడు మనుషులకు కలుగు అనేక కీడులు, కష్టాలు వారు పెద్దవారైనప్పుడు ఉండవు. ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాగే ఉంటుంది. విశ్వాసులలో వివిధ ఆత్మీయ స్థాయిలు ఉంటాయి. మన రక్షకుడు మనల్ని ప్రేరేపించి మనం ఉన్న స్థాయిని పెంచుకోవాలని చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి యేసులో నిలవాలి. కానీ చాలామంది దానిని చేరుకోలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని యేసు చెప్పెను. నీవు క్రీస్తును తెలుసుకోవాలంటే ఆయనతో జీవించాలి. మీరు ఆయనతో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా మీరు ఆయనను ఇష్టపడి ఆరాధిస్తారు. అంతేకాక మరి ఎక్కువగా కృప వెంబడి కృపను పొందుకుంటారు. క్రీస్తులోనికి నూతనముగా వచ్చిన విశ్వాసులకు క్రీస్తు గొప్పవానిగా ఉంటాడు. కానీ ఆయనతో 50 సంవత్సరముల సహవాసం కలిగిన వారికి ఆయన ఎంత ఉత్తముడుగా ఉన్నాడో వారికి తెలియదు. వీరికి క్రీస్తు అనుదినం మరింత ప్రియునిగా, శ్రేష్టమైన వానిగా ఉంటాడు. దీని అర్థం క్రీస్తు మరింత శ్రేష్టమైన వానిగా మారుచున్నట్టు కాదు. ఆయన సంపూర్ణుడు. మనకు ఆయనను గూర్చిన జ్ఞానము లభించే కొద్దీ ఆయనలోని దైవత్వము, సౌందర్యము, పరిశుద్ధతలను మరింతగా అర్థం చేసుకుంటాము. ఆయనతో ఎంతో కాలం సహవాసం కలిగిన పాత స్నేహితులు ఆయన పూర్తిగా అందమైన వాడు అని ఉత్సాహముగా చెప్తారు. మనం ఆయనను గూర్చిన జ్ఞానంలో ఎదుగుదుము గాక. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనే ఈ ఆశీర్వాదము ఏమిటో మొదటిగా ఆలోచిద్దాం. రెండవదిగా ఈ ప్రత్యేక ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో ఆలోచన చేద్దాం. మూడవదిగా మనకు ఈ స్వేచ్ఛ మరియు ప్రార్థనా శక్తి అనునవి మనము క్రీస్తులో నిలిచి ఆయన మాటలు మనలో నిలిచినప్పుడు మాత్రమే ఎందుకు లభిస్తాయో ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య ధ్యానము మనకు ఉపయోగకరంగా చేయునుగాక. మొదట ఈ ప్రత్యేక ఆశీర్వాదం ఏమిటి? మళ్ళీ ఆ వచనాన్ని చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము అని మన ప్రభువు హెచ్చరిస్తున్నట్లు మనం గమనించగలం. సాధారణంగా మనం ఎలా ఆత్మీయ కార్యాలు చేయగలమో ఇక్కడ ప్రభువు మనకు చూపిస్తాడని ఎదురుచూస్తాము. కానీ ఈ వచనం మనం ఆశించినట్లు లేదు. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, కానీ మీరు నాలో నిలిచి ఉండిన యెడల మీరు అన్ని ఆత్మీయ కార్యాలు చేయగలరు అని ఆయన చెప్పట్లేదు. వారు స్వయంగా చేయగల వాటిని గూర్చి ఆయన మాట్లాడటలేదు, కానీ వారికి ఇవ్వబడే వాటి గూర్చి ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధమైన క్రియలను చేయుటకు మీకు కావలసిన శక్తి నా ద్వారా మీకు కలుగునని ఆయన చెప్పుటలేదు. అది నిజమే. ప్రభువు సహాయం లేకుండా మనం ఏ మంచి పని చేయలేము. ఇక్కడ చెప్పబడుచున్న సంగతి అదే అని మనం భావిస్తాము. కానీ మన ప్రభువు మనం ఆశించేదానికన్నా, ఊహించేదానికన్నా మెరుగైన దాని గురించి చెప్పాడు. మీరు నాలో ఉండిన ఎడల, నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎడల మీరు ఆత్మీయ కార్యములు చేయగలరు అని ప్రభువు చెప్పట్లేదు. కానీ మీకు ఇష్టమైనది అడగండి. ప్రార్థన ద్వారా మీరు ఆత్మీయ కార్యాలు చేయగలరు అని చెప్తున్నాడు. మీరు ఆత్మీయ క్రియలు చేయుటకు ముందుగా మీరు కోరుకునేది అడుగుడి అని చెప్తున్నాడు. శక్తివంతమైన, విజయవంతమైన ప్రార్థనలు అనే వాగ్దానాలు ఇక్కడ మనకు హక్కుగా ఇవ్వబడినవి. ప్రార్థనలో శక్తి మన ఆత్మీయ స్థితికి కొలమానం.
మన జీవితాల్లో అది స్పష్టంగా ఉన్నప్పుడు మనం ప్రతి రంగంలో ఆశీర్వదించబడతాము. ప్రార్థన అనున్నది సహజ సిద్ధమైనది. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండుట వలన మనము పొందుకునే ఫలితాల్లో మొదటిది మనము ఆయనకు ప్రార్థించుటయే. అనగా మనకేది ఇష్టమో ఆయనను అడుగుట. ఇతరులు అన్వేషించకపోయినా, తట్టకపోయినా, అడగకపోయినా మనం మాత్రం అడుగుతాము. యేసుకు దూరముగా ఉండేవారు ప్రార్థించరు. క్రీస్తుతో సంభాషణను నిర్లక్ష్యం చేసేవారు ప్రార్థించలేమనే అనుభూతి చెందుతారు. కానీ నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ఆయన చెప్తున్నాడు. యేసులో నిలిచియుండే వారికి ప్రార్థన సహజమైనదిగా ఉంటుంది. ప్రార్థన అంటే క్రీస్తుతో మమేకమైన ఆత్మ యొక్క సహజ ప్రవాహం. ఒక కొమ్మ నుండి ఆకులు, పండ్లు అనేవి ఆ కొమ్మ యొక్క ప్రయత్నం లేకుండా ఎలా వస్తాయో, అలాగే యేసులో నిలిచిన ఆత్మల నుండి ప్రార్థనలు పుష్పించుట, ఫలించుట జరుగుతుంది. నక్షత్రాలు మెరయునట్లుగా క్రీస్తులో నిలిచేవారు కూడా ప్రార్థించుట సహజ లక్షణముగా కలిగి ఉంటారు. ఇది వారి లక్ష్యం మరియు వారి స్వభావం. ఇది ప్రార్థించుటకు సమయము కనుక ప్రార్థించాలి అని వారు అనుకొనరు. ఆకలి వేసినప్పుడు మనుష్యులు ఎలా భోజనం చేస్తారో అలాగే వారు కూడా ప్రార్థిస్తారు. బంధకంలో చిక్కుబడినట్లు ఇప్పుడు ప్రార్థించాల్సిందే, కానీ నాకు ఆసక్తి లేదు అని వారు అనరు. అది ఎంత భారమైన పని. అయితే వారు సంతోషముగా, ఆనందముగా దేవుని సన్నిధికి వెళ్తారు. మంటలో నుండి నిప్పురవ్వలు ఎలా వస్తుంటాయో అలాగే క్రీస్తులో నిలిచిన వారు కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. యేసులో నిలిచిన ఆత్మలు ప్రార్థనతో రోజు ప్రారంభిస్తారు. దినమంతా అది వారి చుట్టూ ఉన్న వాతావరణంలా వారిని ఆవరించి ఉంటుంది. రాత్రి కూడా ప్రార్థిస్తూ నిద్రపోతారు. ప్రార్థనను కలగనుట కూడా నేను గమనించాను. నేను మేల్కొనెనను నీతోనే ఉందును అని వారు చెప్పుదురు. నిరంతరంగా అడగడం అనేది క్రీస్తులో నిలిచే వ్యక్తికి ఒక స్వాభావిక పనిగా అయిపోతుంది. యేసులో నిలిచినప్పుడు ప్రార్థించమని ఎవరూ నిన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు. మీకేది ఇష్టమో అడుగుడి మరియు దానిపై ఆధారపడుడి, మీకు అది ఇవ్వబడును అని ఆయన మనతో అంటున్నాడు. మనము క్రీస్తులో నిలిచినప్పుడు కలుగు మరొక ఫలితం ఏమిటంటే, మనము ప్రార్థన యొక్క అవసరం బలముగా తెలుసుకుంటాము. ప్రార్థన ఎంత కీలకమైనదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనము క్రీస్తులో నిలిచి ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనము అన్ని విషయాలలో సంపూర్ణులమైపోయాము అని అనుకున్నారా? కాదు. మనలో మనం సంతృప్తి చెందము, కానీ ఇంకా ఎక్కువగా కృపను పొందుకోవాలనే భావన మనకు కలుగుతుంది. క్రీస్తును బాగా తెలుసుకున్నవాడు తన అవసరతలను కూడా బాగా తెలుసుకుంటాడు. క్రీస్తులోనున్న జీవమును బాగుగా ఎరిగినవాడు క్రీస్తు లేకుండా తాను జీవించలేనని బాగా గ్రహిస్తాడు. యేసులోనున్న సంపూర్ణతను స్పష్టంగా గ్రహించినవాడు ఆయనలా ఎదగటానికి కృప కోరుతూ ఆతురత కలిగి ప్రార్థిస్తాడు. నేను నా ప్రభువులో నిలవటానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తానో అంత ఎక్కువగా ఆయన నుండి పొందుకోవాలని కోరతాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతీదీ నేను పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనలో ఉంచబడిందని నాకు తెలుసు. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందితిమి అని బైబిల్ చెప్తోంది. క్రీస్తులో నిలిచిండి వారికి ప్రార్థన అవసరతను నిరూపించాల్సిన అవసరం లేదు. శ్వాస మనం బతకటానికి ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన అంతే అవసరముగా ఉంటుంది. ప్రభువు దయ కొరకు వేడుకొనకుండా మనం జీవించలేము. నా సన్నిధిని వెదుకుడి అని ఆయన పలికినప్పుడు, ప్రభువా నీ సన్నిధిని వెదకెదను అని మన హృదయం స్పందిస్తుంది. మనం ఇంకో విషయం గమనించాలి. క్రీస్తులో నిలవటం వలన కలుగు ఫలితం కేవలం ప్రార్థన చేయటం లేక ప్రార్థన అవసరాన్ని గ్రహించడం మాత్రమే కాదు. ప్రార్థనలో స్వేచ్ఛను కూడా మనం పొందుకుంటాము. మీకేది ఇష్టమో అడుగుడి అని ప్రభువు చెప్పాడు. మీరు మోకాళ్లపై ప్రార్థించాలని అనుకున్నా ప్రార్థించే బలము లేని స్థితి మీకు ఎదురు కాలేదా? మీరు కోరుకున్నట్లుగా దేవునితో పెనుగులాడలేదని అనిపించలేదా? మీరు ప్రార్థించాలనుకున్న గడ్డకట్టుకుపోయి ప్రవహించలేని నీటి వలె నేను ప్రార్థించలేకపోతున్నాను అని బాధపడలేదా? ప్రార్థించాలని మనసులో ఉంది, కానీ ఆ మనసును వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదు. ప్రియులారా, ఒకడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మీరు కూడా దేవునితో మాట్లాడాలని కోరుకుంటున్నారా? అయితే దానికిదే మార్గం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. నేను చెప్పదలిచింది మీరు మాటల ప్రావీణ్యం వలన స్వేచ్ఛ పొందుతారని కాదు. ఎందుకంటే అది చాలా తక్కువ స్థాయి బహుమతి. ప్రార్థనలో భారము మరియు లోతైన భావన లేకుండా మాటల ప్రావీణ్యం మాత్రమే కలిగి ఉండటం వలన ఉపయోగం లేదు. కొందరు క్రైస్తవులు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కానీ నిజమైన ప్రార్థన పొడవుతో కాదు, భారంతో కొలవబడుతుంది. దేవుని ముందు చేయబడే ఒక నిస్సహాయమైన ఆక్రందన
గొప్ప వల్లె వేసిన ప్రార్థన కన్నా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎవరైతే క్రీస్తు యేసులో దేవుడితో నివసిస్తారో వారు ప్రార్థనలో అత్యంత చురుకుగా ఉంటారు. వారు ధైర్యంగా దేవుని యొద్దకు రాగలరు. ఎందుకంటే వారు ఆయన సింహాసనానికి దగ్గరగా నిలిచి ఉంటారు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకివ్వబడును అన్న రాజు యొక్క మాటలు వారు మాత్రమే వింటారు. ఈ పవిత్రమైన స్వేచ్ఛను అత్యుత్సాహముతోనో, అహంకారంతోనో ఉపయోగించకండి. దీన్ని నిజంగా పొందటానికి ఒకటే మార్గం ఉంది. అదే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ విధానంలో మాత్రమే మీరు దేవుడు నింపునట్లుగా మీ నోటిని బాగుగా తెరవగలరు. అలా మీరు దేవుని నుండి శక్తి పొందుతారు. ద్రాక్ష కొమ్మను గమనించండి, అది కేవలం ద్రాక్ష మొక్కలో నిలిచియుంటుంది. ద్రాక్ష మొక్కలో నిలిచియుండుట ద్వారా దాని నుండి ఫలం వస్తుంది. అది దానికి ఇవ్వబడింది. సహోదరి సహోదరులారా, మీ జీవిత లక్ష్యం, దాని ఒకే ఒక ఉద్దేశ్యం, మీ తండ్రి మహిమ కోసం ఫలాలు ఫలించటం. దీన్ని సాధించడానికి మీరు క్రీస్తులో నిలిచి ఉండాలి. ద్రాక్ష మొక్కలో కొమ్మ నిలిచియున్నట్లే క్రీస్తులో ఫలించాలి అన్న మీ ప్రార్థన విజయవంతమవుతోంది. అది మీకు ఇవ్వబడుతుంది. మీరు ప్రార్థనలో దేవునితో అద్భుతమైన శక్తిని పొందుతారు. మీరు ప్రార్థించక ముందే ఆయన సమాధానం ఇస్తాడు. మీరు మాట్లాడుతూ ఉండగానే ఆయన సమాధానం ఇస్తాడు. నీతిమంతులు కోరుకుననివి వారికివ్వబడును. యెహోవా యందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన వాక్య భాగంలో గొప్ప హక్కు ఉంది. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆయన వారి చేతికి ఒక సంతకం చేసిన చెక్ ఇస్తాడు. వారు ఆశించినంత మొత్తమును పొందుకునే అవకాశం ఇస్తాడు. నిజముగా మనకిష్టమైనది అడిగితే మనకివ్వబడుతుందా అని నీవనవచ్చు. అయితే నేనెప్పుడూ నా ప్రభువు వ్యర్థమైన మాటలు చెప్పినట్లు చూడలేదు. మనం ఊహించేదానికంటే ఎక్కువ పరమార్థం ఆయన మాటలలో ఉంటుంది తప్ప తక్కువైతే కాదు. అయితే మీరు గ్రహించవలసింది ఏమిటంటే, ఆయన అందరితో మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పలేదు. కానీ ఇది ఆయన శిష్యులకు చెప్పబడింది. ఆయన యొద్ద నుండి ఇప్పటికే కృప పొందుకున్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆయన అట్టి శక్తివంతమైన ప్రార్థనను అనుగ్రహిస్తాడు. ప్రియ స్నేహితులారా, నేను గాఢంగా ఏదైనా కోరుకుంటున్నానంటే అది ఇదే. నేను నా ప్రభువుని ఏదైనా కోరగలగటం మరియు దానిని పొందుకోవటం. ప్రార్థనలో ఆసక్తి గల దైవసేవకుడు తన ప్రసంగంలో విజయం సాధిస్తాడు. ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచిన వానికి మనుష్యులను గెలుచుట సులభమైన పని. తమ వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొనుచున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయమును ప్రార్థనలో దేవుని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఏ సమస్య కూడా అతడిని బాధించలేదు. ఈ రకమైన వ్యక్తి సుమారు 10,000 మంది సాధారణ ప్రజల కంటే విలువైనవాడు. మానవుల పట్ల దేవునికి కలిగిన ఉద్దేశ్యములు అట్టి స్త్రీ పురుషుల యందు నెరవేరుతాయి. ఆ వ్యక్తుల నుదిటిపై దేవుని రాజ్యాధికారపు ముద్ర ఉంటుంది. వారు దేశముల చరిత్రను తీర్చిదిద్దుతారు. వారు తమ ప్రార్థనా శక్తితో లోకములో జరుగు అన్ని విషయాలను శాసించగలరు. దేవుని ఉద్దేశమును బట్టి సమస్తము క్రీస్తు అధికారం కింద ఉంచబడినవి. మనము ఆ సారూప్యములోనికి మార్చబడుచున్నప్పుడు మనకి కూడా ఆ రాజ్యాధికారం ధరింపజేయబడుతుంది. మరియు మనము దేవుని కొరకు రాజులు మరియు యాజకులుగా చేయబడ్డాము. వర్షాల తాళపు చెవులు తన ప్రక్కలో ఉంచుకున్న ఏలియాను చూడండి. ఆయన ఆకాశపు కిటికీలను తెరవగలడు లేదా మూయగలడు. ఇలాంటి స్త్రీ పురుషులు నేటి కాలంలో కూడా జీవిస్తున్నారు. అలాంటి ఒక స్త్రీగాను లేక పురుషునిగాను కావటానికి ప్రయత్నించండి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ఈ వాక్య భాగము మీలో నెరవేరాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పటికీ అడుగుతూనే ఉంటారు. మీరు అడగటం ఆపరు. మరియు మీరు అడిగేది పొందుకుంటారు. ఈ బలమైన ప్రార్థనా శక్తి కేవలం ఒక వారం, ఒక నెల లేదా కొద్ది ప్రత్యేక సందర్భాలకు మాత్రమే కాదు. మీరు క్రీస్తులో నిలిచి ఆయన మాటలు మీలో నిలిచేంత వరకు ఈ శక్తి మీతో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మీ పూర్ణ హృదయం, ఆత్మ, మేధస్సు, శక్తితో క్రీస్తుని ప్రేమించండి. దేవుడు తన సర్వశక్తిని మీరు వాడటానికి ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీలో నాటిన ప్రతి కోరికను నెరవేర్చడానికి త్రియేక దేవుడు మీ పక్షమున పనిచేస్తాడు. మనకు ఇలాంటి ప్రార్థనా శక్తి ఉంటే ఎంత బాగుండేదో అని మీరు కోరుకునేంత వరకు నేను ఈ వాక్య భాగాన్ని మీ ముందు ప్రకాశింపచేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రార్థనా శక్తి గొల్యాతు ఖడ్గము వంటిది. అలాంటిది మరొకటి లేదు, అది నాకివ్వండి అని ప్రతి దావీదు చెప్పునుగాక. ఈ శక్తివంతమైన ప్రార్థనా ఆయుధం శత్రువును ఓడిస్తుంది
మరియు అదే సమయంలో దాన్ని కలిగి ఉన్న వారి జీవితాలను దేవుని సమృద్ధితో నింపుతుంది. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభువు చెప్పినప్పుడు మనకు ఏదైనా ఎందుకు కొదువుగా ఉంటుంది? రండి, మనం ఈ ఆశీర్వాదాన్ని కోరుకుందాం. శ్రద్ధగా విని ఈ మార్గాన్ని తెలుసుకుందాం. ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ మార్గాన్ని తెలుసుకొనుటకు నడిపించునుగాక. శక్తివంతమైన ప్రార్థనలు చేయగల ఆధిక్యత పొందుటకు ఏమి చేయాలి? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల అను ఈ వాక్య భాగంలోనే దానికి జవాబు దాగి ఉంది. ప్రభువుతో ప్రార్థనలో శక్తిని పొందటానికి మనం ఎక్కాల్సిన 2 మెట్లు ఇక్కడ చెప్పబడ్డాయి. ప్రియులారా, ఈ వచనంలోని మొదటి భాగం మనలను క్రీస్తు యేసులో నిలవమని చెప్తుంది. మనం క్రీస్తులో నిలిచియున్నామని మనం చెప్పుకొనవచ్చు. అయితే మీ స్థితి ఎలా ఉన్నది? మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారని చెప్పగలరా? అలా అయితే మీరు ఉన్న చోటే నిలవాలి. విశ్వాసులుగా మనం యేసుకి సన్నిహితంగా ఉండాలి. ప్రేమతో క్రీస్తులో ఐక్యపరచబడి ఉండాలి. ప్రారంభంలో మనల్ని ఆయనతో కలిపిన అదే విశ్వాసంతో ఆయనలో నిలవాలి. ఎప్పటికీ ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. వేరొక సిద్ధాంతమును గాని, వ్యక్తిని గాని మనం రక్షించబడుటకు ఆధారం చేసుకొనకూడదు. మొదట్లో క్రీస్తును ఎలా స్వీకరించామో అదే రీతిగా ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన దైవత్వము, నరునిగా ఆయన జన్మించటం, మరణించటం, తిరిగి పునరుత్థానుడై మహిమలో తండ్రి కుడిపార్శ్వములో కూర్చుండుట, ఒక్క మాటలో చెప్పాలంటే యేసు మాత్రమే మనకు ఆశ్రయం కావాలి. ఇది తప్పనిసరి. కొంతకాలం మాత్రమే ఈ విశ్వాసంలో ఉండుట మనల్ని రక్షించదు. నిరంతరము ఆ విశ్వాసము అవసరం. ప్రభు యేసులో నిలవటం అంటే కేవలం ఆయన దేవుని కుమారుడని నమ్మకం ఉంచటం మాత్రమే కాదు. అది ఆయనలోనున్న జీవాన్ని పొందుకొని ఆ జీవం ద్వారా మనం ఫలించినట్లుగా మనల్ని ఆయనకు అర్పించుకొనుట. మనము ఆయనతో జీవిస్తూ, ఆయన ద్వారా జీవిస్తూ, ఆయన కొరకై జీవించినప్పుడే ఆయనలో నిలిచియున్నట్లు. మనకంటూ వేరే జీవితం ఉండదు. ఎందుకంటే మనము చనిపోయిన వారము. మన జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడి ఉన్నది. యేసులో నిలిచి యుండని ఎడల మనం కేవలం వట్టివారము. మనం ఎండిపోయిన కొమ్మలకు వలె కేవలం అగ్నిలో వేయటానికి మాత్రమే సరిపోతాము. క్రీస్తులో తప్పితే మరెక్కడా మనం బ్రతికి ఉండటానికి అర్థం కనుగొనలేము. అది అద్భుతమైన పరమార్థము. ద్రాక్ష మొక్కకు కొమ్మలు ఎలా అవసరమో అలాగే కొమ్మకు ద్రాక్ష మొక్క అవసరం. ద్రాక్ష మొక్కకు ఫలాలు తెచ్చేది కొమ్మలే. నిజంగా ద్రాక్ష మొక్క అన్ని కొమ్మల్ని ఉత్పత్తి చేస్తూ ఫలాలను ఇస్తుంది. కానీ కొమ్మల ద్వారానే ద్రాక్ష మొక్క తన ఫలాల్ని చూపిస్తుంది. అదేవిధంగా క్రీస్తులో నిలిచిన విశ్వాసులు తమ ప్రభువు ప్రణాళికలు నెరవేర్చడానికి అవసరం. పరిశుద్ధులు తమ రక్షకునికి అవసరమని చెప్పటం ఎంత అద్భుతమైన ప్రకటన! సంఘము ఆయన శరీరము. ఆయన సంపూర్ణత అందరినీ నింపుతుంది. మీకున్న ఈ ధన్యకరమైన బాధ్యత మీరు ఫలించటం ద్వారా మన ప్రభువైన యేసు మహిమపరచబడుటకై మీకివ్వబడిందని గుర్తించాలి. ఆయనలో నిలిచియుండండి. ఆయన ఘనత మరియు మహిమ కొరకు పనిచేయుటలో అలసిపోవద్దు. మీకు మీరే యజమానులుగా ఉండుటకు కోరుకొనవద్దు. మనుష్యులకు దాసోహం కావద్దు. క్రీస్తులో నిలిచియుండండి. మీకు జీవనాధారం యేసే కావాలి. యేసు కొరకు మాత్రమే మీరు జీవించాలి. ఇంతగా మీరు సమర్పించుకొని ఆయన కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ఆయనతో సహవాసం కలిగి ఉంటే మీరు ముందెన్నడూ ఎరుగని ఆనందం, సంతోషం, శక్తిని ప్రార్థనలో అనుభవిస్తారు. మీరు నాలో నిలిచియుండుడి అని యేసు చెప్పుచున్నాడు. మీరు ఆయనకు దగ్గరగా వచ్చి దూరమైపోవుట కాక ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన జీవములో మీ ఆత్మ మునిగి మీ బలమంతా యేసు కొరకు వెచ్చించాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఇటు స్థితికి చేరుకుందుము గాక. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువు ఒక చక్కని ఉపమానం ఇచ్చారు. ద్రాక్ష మొక్క మరియు దాని కొమ్మలను గూర్చిన ఉపమానం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని యేసు చెప్పాడు. మీలోని పనికిరాని తీగలు తీసివేయబడుచున్నప్పుడు మీరు క్రీస్తులో నిలిచియుండుటకు జాగ్రత్త పడవలెను. నేను క్రైస్తవుడనయ్యాక మునుపటి కంటే కాస్త కష్టాలు ఎక్కువయ్యాయి. మనుషులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. అపవాది నన్ను శోధిస్తున్నాడు. నా వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అని ఒకరు అనవచ్చు. మీరు ప్రార్థనలో శక్తిని పొందాలనుకుంటే మీలోని పనికిరాని తీగలు కత్తిరించబడుచున్నప్పుడు మీరు క్రీస్తులో నిలిచి ఉండుటకు జాగ్రత్త పడండి. పరీక్షను తట్టుకోండి. మరియు ఈ పరీక్షల వలన మీ విశ్వాసాన్ని విడవాలని కోరుకొనవద్దు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని మీరు చెప్పండి. మీరు మొదట క్రీస్తు అనే ద్రాక్ష మొక్కలోకి అంటుకట్టబడినప్పుడే ప్రభువు హెచ్చరించాడు. మీరు ఫలించున్నట్లుగా కత్తిరించబడతారని.
ఇప్పుడు మీరు కత్తిరించబడుచున్న సమయంలో మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకండి. యేసుని మరింత బలంగా హత్తుకోండి. యేసుతో ఇలా చెప్పండి: నీకు నచ్చినట్లు నన్ను కత్తిరించుము. నేను మాత్రము నిన్నే అంటుపెట్టుకుని ఉంటాను. నీవు కాక నాకెవరున్నారు? నీవు మాత్రమే నిత్యజీవపు మాటలు కలవాడవు. అవును, కత్తి ఆయన చేతిలో ఉన్నప్పుడు కూడా యేసుని అంటిపెట్టుకొని ఉండండి. అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. మరియు మీరు కత్తిరించబడ్డాక కూడా మీరు మీ ప్రభువు వద్దనే ఉండటానికి జాగ్రత్త పడండి. 3 మరియు 4 వచనాలను గమనించండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మీరు శుద్ధి చేయబడిన తర్వాత కూడా ఇదివరకు ఉన్న చోటే నిలవండి. మీరు మొట్టమొదట నీతిమంతులుగా తీర్చబడిన అదే స్థానంలో నిలిచియుండండి. పరిశుద్ధాత్మని కార్యములు మీలో వృద్ధి చెందుచున్నప్పుడు అపవాది మిమ్మల్ని గర్వించేటట్లు చేయకుండా జాగ్రత్తపడుడి. మీరు ఇప్పుడు ఏదో పెద్దవారయ్యారని, పేద పాపిగా యేసుని వద్దకు రావాల్సిన అవసరం లేదని, రక్షణ కోసం ఆయన అమూల్య రక్తం మీద మాత్రమే ఆధారపడనక్కర్లేదని వాడు మిమ్మల్ని శోధిస్తాడు. కత్తి మీ మీద ఉన్నప్పుడు మీరు క్రీస్తులో ఎలా నిలిచియున్నారో, తరువాత కూడా ఆయనలోనే నిలిచియుండండి. సున్నితమైన ద్రాక్ష పండ్లు తయారవుతున్నప్పుడు కూడా ఆయనలో నిలిచియుండండి. ఆహా! నేను ఎంత మంచి ద్రాక్ష కొమ్మను, నేను నా చెట్టుకు ఒక అలంకారముగా ఉన్నాను కదా అని మీరనుకోవద్దు. ప్రియ స్నేహితులారా, మీరు కేవలము నిష్ప్రయోజనమైన దాసులు. మీరు క్రీస్తులో నిలిచియుండుట వలన మాత్రమే మీరు అగ్నిలో పడవేయబడు కొయ్య మొక్క కంటే కొద్దిగా శ్రేష్టమైన వారు. కానీ మనం అభివృద్ధి చెందట్లేదా అని మీరనవచ్చు. అవును, మనం వృద్ధి చెందుచున్నాము. కానీ ఆయనలో నిలిచియుండుట వలననే. లేని యెడల మనము ఒక అంగుళం కూడా ఎదగలేము. మనం ఆయనలో నిలిచియుండాలి. లేని యెడల మనం కత్తిరించబడి ఎండిపోతాము. మనము మంచి స్థితిలోనున్నను, గడ్డు పరిస్థితులలోనున్నను మన ఏకైక నిరీక్షణ యేసులోనే ఉంది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అని యేసు చెప్పెను. మనము ఫలించాలంటే యేసులో నిలిచి ఉండాలి. ఏ కొమ్మ కూడా స్వయంగా ఫలాన్ని ఇవ్వలేదు. అది చెట్టులో నిలిచి ఉండాలి. మనము క్రీస్తులో నిలవకపోతే ఫలం ఇవ్వలేము. మంచిది. అప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒకరు చెప్పవచ్చు. అది నిజమే, కానీ యేసు లేకుండా కాదు. కొమ్మ పండు ఇవ్వాలి. కానీ కొమ్మ తానే స్వయంగా ఒక ద్రాక్ష పండు అయినా ఉత్పత్తి చేయగలదు అనుకుంటే ఆ కొమ్మ పొరబడినట్లే. కొమ్మకు కాసే పండు ఆ మొక్క కాండము నుండి రావాలి. క్రీస్తుకై మీరు చేసే పని, క్రీస్తు మీలో చేసే పని అయి ఉండాలి. లేనట్లయితే అది పనికిరాదు. మీరు దీన్ని గ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మీరు చేసే సండే స్కూల్ బోధన, మీ ప్రసంగం, మరి ఏ ఇతర పని అయినా అది క్రీస్తులో చేయబడాలి. మీ సహజ ప్రతిభతో మీరు ఆత్మలను గెలుచుకోలేరు. మీ వ్యక్తిగత ప్రణాళికలతో స్త్రీ పురుషులను రక్షించలేరు. మీరు వేసే ప్రణాళికల విషయమై జాగ్రత్త పడండి. యేసు మీకు ఏది చేయమని ఆజ్ఞాపించాడో అది మాత్రమే యేసు కొరకు చేయండి. క్రీస్తు కొరకై మనం చేస్తున్నామని చెప్పుకునే పరిచర్య, అది ఆయన అంగీకరించాలంటే అది మొదటిగా క్రీస్తు చేసే పని అయి ఉండాలి. మీరు ఎప్పుడైనా ఫలాలు ఫలించాలి అనుకుంటే ఆయనలో నిలిచి ఉండండి. అవును, మీ జీవితం మొత్తం క్రీస్తులో నిలిచి ఉండండి. నేను 20 లేక 30 సంవత్సరముల నుండి క్రైస్తవునిగా ఉన్నాను కదా, క్రీస్తుపై ఆధారపడకుండా ఇది చేయగలను అని మీకు మీరే చెప్పుకొనవద్దు. మీరు మెతూషెల అంతటి వయస్సు కలవారైనప్పటికీ ఆయన లేకుండా మీరు ఏమీ చేయలేరు. మీరు క్రైస్తవులుగా ఇకను ఉన్నారంటే అది మీరు ఆయనను అంటిపెట్టుకొని ఆయన మీద విశ్వాసముంచుచు ఆయన మీద ఆధారపడుతున్నందువల్లనే. ఇదంతయు ఆయనయే మీకు ఇవ్వవలెను. ఎందుకంటే అది ఆయన నుండి మాత్రమే లభిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే, నేను ఇప్పుడు చెప్పిన అద్భుతమైన ప్రార్థనా శక్తిని మీరు పొందాలంటే మీరు యేసుక్రీస్తుతో ఒక సజీవమైన, శాశ్వతమైన ఐక్యతలో నిలవాలి. అట్టి ఐక్యతను దేవుని కృప ద్వారా మీరు పొందుకున్నప్పుడు మాత్రమే మీకేది ఇష్టమో మీరు అడగవచ్చు, మరియు అది మీకు ఇవ్వబడుతుంది. ఈ వాక్య భాగంలో మనం చేరుకోవాల్సిన రెండో మెట్టు కూడా ఉంది. దాన్ని మీరు మర్చిపోకూడదు. అదే, మరియు నా మాటలు మీలో నిలిచియుండిన ఎడల. క్రీస్తు మాటలు ఎంత ముఖ్యమో చూడండి. మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల అని 4వ వచనంలో ఆయన చెప్పాడు. క్రీస్తు మాటలు అంటే ఏమిటి? నిజం చెప్పాలంటే కొందరు క్రీస్తును తమ యజమాని అని చెప్పినా ఆయన మాటలను మాత్రం నిర్లక్ష్యపెడతారు. మనం క్రీస్తును ఆయన మాటల నుండి విడగొట్టలేము. ఎందుకంటే ఆయనే వాక్యము. ఆయన బోధించే నిజాన్ని తిరస్కరిస్తూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా, ఆయనను యజమానిగా, ప్రభువుగా పిలుచుటకు మనం సాహసించకూడదు.
మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. లేదంటే ఆయన మనలను శిష్యులుగా ఆమోదించడు. ముఖ్యంగా ప్రేమ విషయమై ఆయన ఇచ్చిన ఆజ్ఞ. మనము దేవుణ్ణి మరియు మన సోదరులను ప్రేమించాలి. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించి వారి మేలు కోరుకోవాలి. కోపము గాని, ద్వేషము గాని మనలో ఉండకూడదు. ఆయన నడిచిన విధముగా మనము కూడా నడవాలి. క్రీస్తు మాటల్ని మీరు విశ్వసించలేక ఆచరణలో చూపలేకపోయిన ఎడల మీరు క్రీస్తులో లేరని అర్థం. మీరు క్రీస్తును మరియు ఆయన మాటలను స్వీకరించకపోతే ఆయన మీకు దూరమవుతాడు. మీ ప్రార్థనలు వ్యర్థమైపోతాయి. క్రమేణా మీరు ప్రార్థించుట కూడా మానివేస్తారు. మీరు ఎండిన కొమ్మగా మిగిలిపోతారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల అనే ఈ 2 బంగారు తలుపులను దాటే కృప మనకు కలగాలి. మీరు ఆ 2 తలుపుల ద్వారా ప్రవేశించి విశాల స్థలములోనికి అడుగుపెట్టండి. అప్పుడు మీరు ఏదైనా అడగండి, అది మీకు ఇవ్వబడును. చివరిగా ఒక ప్రశ్న. మనము క్రీస్తులో నిలిచినప్పుడు, ఆయన మాటలు మనలో నిలిచినప్పుడు, ప్రార్థనలో ఈ స్వేచ్ఛ మరియు శక్తి ఎలా వస్తుంది? ఈ అసాధారణమైన ప్రార్థనా శక్తి ఎందుకు క్రీస్తులో నిలిచే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది? ఈ స్వేచ్ఛ మరియు ప్రార్థనా శక్తి క్రీస్తులో ఉన్న పరిపూర్ణత వల్ల మనకు లభిస్తుంది. మీరు క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అది ఆయనను అడగవచ్చు. ఎందుకంటే మీకు కావలసినది అంతా ఆయనలో ముందుగానే దాచపడి ఉంది. మీరు పరిశుద్ధాత్మను కోరుకుంటున్నారా? బాప్తిస్మ సమయంలో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొనుట చూడండి. మీ జీవితంలో పరిశుద్ధత కోరుతున్నారా? ఆయన జీవించిన విధానం గమనించండి. పాప క్షమాపణ కావాలా? ఆయన రక్తాన్ని చూడండి. పాపము విషయమై మరణించాలనుకుంటున్నారా? ఆయన శిలువ వేయబడుట ధ్యానించండి. ఈ లోకము విషయమై చనిపోవాలనుకుంటున్నారా? ఆయన సమాధి తట్టు చూడండి. పరలోక ఆనందమును, సంపూర్ణతను అనుభవించాలనుకుంటున్నారా? ఆయన పునరుత్థానము మీద ధ్యాస ఉంచండి. ఉన్నతమైన స్థలములకు ఎగిరిపోవాలనుకుంటున్నారా? అయితే ఆయన ఆరోహణను గుర్తుంచుకోండి. మీరు పరలోక విషయాలపై మనసు ఉంచాలనుకుంటున్నారా? ఆయన దేవుని కుడి పక్కన కూర్చున్నాడు అని గుర్తుంచుకోండి. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని తెలుసుకోండి. కొమ్మ తనకు కావలసిన జీవమును మొక్కలో నుండి ఎలా తీసుకుంటుందో మనకు స్పష్టంగా తెలుసు. ఆ కొమ్మకు కావలసినదంతా ఆ మొక్కలో దాగి ఉంది. మరియు అదంతయు ఆ కొమ్మ కొరకే దాచబడి ఉంది. కొమ్మకి మొక్క అందించలేనిదేమీ ఉండదు. మొక్కలో లేనిదేదియూ ఆ కొమ్మకు లభించదు. ప్రియ ప్రభువా, నీలో లేనిదేదైనా నేను కోరుకుంటే నాకు అది లేకుండానే ఉండనిమ్ము. కానీ నాకు కావలసినదంతా నీలోనే ఉన్నప్పుడు, నాకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నప్పుడు, నేను మరెక్కడికో ఎందుకు వెళ్ళాలి? నీవే నా సమస్తము. ప్రియులారా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుట దేవునికి ఇష్టమాయెను. మరియు తండ్రికి ఇష్టమైనది మనకు కూడా ఇష్టమే. మనం అన్నిటినీ యేసు నుండి పొందటం ఆనందంగా ఉంటుంది. మనకేది ఇష్టమో అది అడగవచ్చు. మరియు అది ఆయన వద్ద సిద్ధముగా ఉన్నది కనుక మనకు తప్పక ఇవ్వబడుతుంది. దేవుని వాక్యములోనున్న శక్తి వలన మనము ప్రార్థనలో శక్తి పొందగలుగుతాము. దేవుని వాగ్దానాలను తెలుసుకొని వాటిని విశ్వసించిన వారే గొప్ప ప్రార్థనాపరులు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని వాగ్దానాలను దేవుని యొద్దకు తీసుకెళ్ళి, ప్రభువా, నీవు వాగ్దానంలో చెప్పినట్లు చేయుము అని చెప్పటమే. వాగ్దానములను వాడుకొనుటయే ప్రార్థన. వాగ్దానముపై ఆధారపడని ప్రార్థనకు అసలైన పునాది ఉండదు. మీలో క్రీస్తు మాటలు నిలిచియున్నప్పుడు ప్రభువు దేనియందు ఆసక్తి కలిగి ఉండునో అదే మీ ఆసక్తిగా ఉంటుంది. ప్రియులారా, మిమ్మల్ని మీరు పూర్తిగా దేవుని వాక్యంతో నింపుకోండి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేయండి. ఎంతగా మీరు ఈ వాక్యాన్ని ధ్యానించి దానిని మీ మదిలో నిలుపుకొనుచు విశ్వాసముతో ఆ వాక్యమునకు విధేయత చూపుతారో అంతగా మీరు ప్రార్థనలో ఎదిగెదరు. క్రీస్తులో నిలిచియుండుట మరియు ఆయన మాటలు మీలో నిలవటం అనేవి మోషే యొక్క కుడి మరియు ఎడమ చేతుల వంటివి. ఆ చేతులు ప్రార్థనలో ఎత్తి ఉంచబడినప్పుడు అమాలేకీయులు నశించారు. ఇజ్రాయేలీయులు రక్షించబడ్డారు. మరియు దేవుడు మహిమ పొందాడు. మన ధ్యానంలో మరికొంత ముందుకు సాగుదాం. క్రీస్తులో నిలిచి ఆయన మాటలు తనలో నిలుపుకున్న వ్యక్తి మాత్రమే ఎందుకు తనకు ఇష్టమైనది అడిగి పొందుకొనగలడు అని బహుశా మీరు అడగవచ్చు. దానికి సమాధానం, అట్టి మనిషిలో దేవుని కృప పనిచేయుచు అతని హృదయపు కోరికలు దేవుని ఉద్దేశాలకు అనుగుణముగా మారతాయి. దేవునిలో నిలిచియుండిన ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు అతడు తన పరలోకపు తండ్రి సన్నిధిలో చిన్న బిడ్డయేనని ఎరిగి తనకు ఫలానా కోరిక ఉన్నప్పటికీ అతడు తన తండ్రి చిత్తానికి లోబడి దేని నిమిత్తము ప్రార్థించాలో తండ్రినే అడుగుతాడు. దేవుడు తనకు ఇష్టమైంది అడగమన్నప్పటికీ అతడు ఇలాగును ప్రార్థిస్తాడు: ప్రభువా, నాకైతే ఇది ఇష్టము, కానీ
ఇది సరైనదో లేదో నాకు తెలియదు. కనుక నాకిష్టమైనది కాక నీ చిత్త ప్రకారము దయచేయమని ప్రార్థిస్తాడు. స్నేహితులారా, మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన ఇష్టం దేవుని ఇష్టం అవుతుందనే విషయం మీరు చూడగలుగుతున్నారా? మన అంతరంగంలో మనం కేవలం దేవుడు స్వయంగా ఇష్టపడేదే కోరతాము. అట్టి వ్యక్తితో దేవుడు నీకేది ఇష్టమో అడుగుము అది నీకివ్వబడును అనటం సురక్షితమే. అతనిలో దాగి ఉన్న దేవుని కృప అతనిలోని దురాశలను, చెడు కోర్కెలను అణిచివేస్తుంది. అతనిలోని దేవుని ఆత్మ అధికారంలో ఉంటుంది కనుక అతని కోర్కెలు పవిత్రముగాను, పరలోకానికి చెందినవిగాను ఉంటాయి. అతడు దేవుని కుమారుడు కనుక అతని ఆశలలో తన తండ్రిని పోలి ఉంటాడు. దేవుడు ఒక అవిశ్వాసితో నీకేది ఇష్టమో అడుగుము అది నీకివ్వబడును అని చెప్పలేడు. ఎందుకంటే అవిశ్వాసి మరొక మత్తు పానీయము లేదా చెడు కోరికలో ఆనందించడానికి అనుమతిని కోరవచ్చు. చాలామంది రక్షించబడని వారి కోరికలు చాలా ప్రమాదకరమైనవి. కానీ దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని అతనిని నూతన సృష్టిగా తన ప్రియకుమారుని స్వారూప్యంలోనికి తీర్చిదిద్దితే వారి మీద తన నమ్మకం ఉంచగలడు. మన పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని ఎలా చూచుకొనునో మనల్ని కూడా అలాగే చూచుకుంటాడు. దేవుడు నా మనవి ఆలకించును అని మనము ధైర్యంగా చెప్పవచ్చు. ఇది పరిశుద్ధత ద్వారా, క్రీస్తుతో సహవాసము ద్వారా, ఆయనలో నిలిచి ఆయనలోనున్న సత్యమునకు విధేయత చూపుట ద్వారా మనము ఇట్టి ఆధిక్యతలోనికి రాగలము. ఇది ఒక్కటే సురక్షితమైన మరియు నిజమైన మార్గము. మనం నిజంగా ఆ మార్గంలో నడిచినప్పుడు అది ప్రార్థనలో గొప్ప శక్తిని సంపాదించుకునే అత్యంత నమ్మదగిన మరియు ప్రభావవంతమైన మార్గం అని మనం కనుగొంటాము. బలమైన విశ్వాసంతోనున్నవారే ఈ ప్రార్థనలో స్వేచ్ఛను, శక్తిని అనుభవించగలరు. క్రీస్తులో నిలిచియుండిన వారు ఇట్టి స్థితిలో ఉంటారు. విశ్వాసమే ప్రార్థనలో విజయాన్ని చేకూర్చగలదు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. క్రీస్తులో నిలిచి ఆయన మాటలు తనలో నిలుపుకున్న వ్యక్తి నిజముగా ఒక విశ్వాసి. కాబట్టే అతడు ప్రార్థనలో జయమును పొందుకోగలడు. అలాంటి వ్యక్తిలో దేవుని ఆత్మ కూడా నివసిస్తుంది. మనము క్రీస్తులో నిలబడితే, ఆయన మాటలు మనలో నిలబడితే, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు. ప్రార్థనలో ఇంతకన్నా గొప్ప సహాయం మనకేముంది చెప్పండి? పరిశుద్ధాత్మయే మనలో నుండి వచింపు సఖ్యము కాని మూలుగులతో ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అతనిలోనున్న ఆత్మకే తెలియను. అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే తెలియను. అందుకే విశ్వాసిలోనున్న దేవుని ఆత్మ దేవుని ఉద్దేశములకు అనుగుణముగా అతని కోర్కెలను మార్చును. కనుక దేవుడు నెరవేర్చాలనుకున్న ఆయన ప్రణాళికలు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి హృదయాలలో నుండి ప్రార్థనలుగా బయటకు వస్తాయి. ఇజ్రాయేలీయులకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనము క్రీస్తులో నిలబడితే, ఆయన మాటలు మనలో నిలబడితే మనం ఏదైనా కోరవచ్చు అని ఎంత స్పష్టంగా తెలుస్తోంది. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినదే మనం అడుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మరియు తండ్రి అయిన దేవుడు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండలేరు. ఒకరు మనల్ని కోరమని ప్రేరేపించే దానిని మరొకరు ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయిస్తారు. క్రీస్తు ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లిలో కొమ్మలు కూడా భాగమే. కనుక దేవుడు మనల్ని క్రీస్తు శరీరములోని భాగములుగా మనల్ని చూస్తాడు. తండ్రి కుమారుణ్ణి ఏమాత్రము నిరాకరించడు. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినందువలన తండ్రి క్రీస్తును ప్రేమించి క్రీస్తు యొక్క ప్రతి విజ్ఞాపన దయచేయువాడు. మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు తండ్రి మనల్ని కూడా తన కుమారుడైన క్రీస్తుకు చెప్పినట్లే మీకేది ఇష్టమో అడుగుడి అది మీకివ్వబడును అని చెప్పును. 15వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది: తండ్రి నన్ను ప్రేమించినట్లే నేనును మిమ్మును అలాగుననే ప్రేమించుచున్నాను. దేవుడు తన కుమారునికి ఇచ్చే అదే ప్రేమను కుమారుడు మనకు ఇస్తున్నాడు. అందుకే మనము తండ్రి మరియు కుమారుడి ప్రేమలో నివసిస్తున్నాము. అలా ఉండగా మన ప్రార్థనలు ఎలా తిరస్కరించబడతాయి? ప్రియ సోదరీ సోదరులారా, మీ ప్రార్థనలకు తక్షణమే సమాధానం రాకపోతే దానికి ఏదో పాపం అడ్డుగా ఉందని అనుమానించండి. ఈ విధమైన క్రమశిక్షణ అవసరమని మీ తండ్రి ప్రేమ నిర్ణయిస్తుంది. మీరు క్రీస్తులో నిలబడకపోతే మీరు విజయవంతంగా ఎలా ప్రార్థించగలరు? మీరు ఆయన వచనాలను ఎంచుకొని ఒక వచనాన్ని నమ్మి మరొక వచనాన్ని సందేహిస్తే మీరు విజయవంతంగా ప్రార్థించగలరని ఎలా ఆశించగలరు? మీరు ఏదైనా వాక్యమునకు బుద్ధిపూర్వకంగా అవిధేయులైతే అది ప్రార్థనలో విఫలతకు కారణము కాదా? కానీ క్రీస్తులో నిలబడండి. ఆయన వచనాలను దృఢంగా పట్టుకోండి మరియు పూర్తిగా నిబద్ధత కలిగిన శిష్యుడిగా ఉండండి. అప్పుడు ఆయన మీ ప్రార్థనలు ఆలకించును. యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన వాక్యాలు విన్నప్పుడు మీరు మీ ప్రియ ప్రభువుతో, నా ప్రభువా, ఇప్పుడు నా ప్రార్థన వినుము అని చెప్పవచ్చు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన మీతో చెప్పును. ప్రియమిత్రులారా, ఈ ఉపదేశాన్ని విని తర్వాత మర్చిపోకండి. దేవునితో ఉన్నతమైన సహవాసమునకు ప్రయత్నించండి. మీరందరూ ప్రార్థనలో మహాశక్తిమంతులైతే ఈ సంఘము గొప్పగా ఉంటుంది. ప్రియులారా, ఎదుగుదల లేని పిల్లల వలె కాక ప్రభువులో బలవంతులు కావాలని, ఈ అసాధారణ ఆధిక్యతలోకి ఎదగాలని ప్రార్థిస్తున్నాను. మీరు క్రీస్తులో నిలిచియుండుట, ఆయన మాటలు మీలో నిలిచియుండుట అనేవి భారమైనది కాదు. దానిలో గొప్ప ఆనందం కలదు. అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకివ్వబడును. విచారమేమంటే, మీలో కొంతమందికి ఈ మాటలు అర్థం కావు. కారణం మీరు క్రీస్తులో లేరు. కాబట్టి మీరు ఆయనలో నిలిచి ఉండలేరు. నేను మీకు ఏమి చెప్పగలను? మీరు పరలోకంలో ప్రవేశించే అవకాశంను కోల్పోతున్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఈ జీవితం తర్వాత నరకం ఉండదనుకున్నప్పటికీ, ప్రస్తుతమందు క్రీస్తును తెలుసుకోకపోవటం, ప్రార్థన ద్వారా దేవుని నుండి జయాన్ని పొందకపోవటం, ఒక రకముగా నరకమును అనుభవిస్తున్నట్లే. మీ మొదటి ప్రాధాన్యత మీ ఆత్మ రక్షించబడినట్లు యేసుక్రీస్తును విశ్వసించుట, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచునట్లు మీ ఆత్మను ఆయనకు అప్పగించుట, మరియు మీ జీవితాన్ని ఆయన ఆజ్ఞలకు, అధికారమునకు సమర్పించుకొనుట. దేవుడు యేసును రక్షకునిగా ఈ లోకంలోనికి పంపాడు. ఆయనను స్వీకరించండి. క్రీస్తుని మీ బోధకునిగా చేర్చుకోండి. ఆయనను మీ యజమానిగా ఉండనివ్వండి. దేవుని దయగల ఆత్మ మీలో ఈ కార్యము ఇప్పుడే జరిగించునుగాక. మొదటగా మీరు క్రొత్తగా జన్మించాలి. మీరు క్రీస్తులో నూతన సృష్టిగా మారాలి. మీ అంతరంగంలో పూర్తి మార్పు ఉండాలి. మీ మొత్తం స్వభావం తిరుగులేని మార్పు కలిగి క్రీస్తులో క్రొత్త సృష్టిగా అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మీరు క్రీస్తులో నిలిచియుండుటకు, ఆయన మాటలు మీలో నిలిచియుండుటకు ఆశించవచ్చు. కృపామయుడైన ప్రభువా, మేము అల్పులము, దయచేసి రమ్ము. మమ్మల్ని నీ సన్నిధిలో లేవనెత్తుము. ఆమెన్.